దీక్షల కానిపెట్టి ఏనాడు మాత్రం లగ్గం పూలు పోసినారు. ఆ బిడ్డ ఉమారాన్ని పెళ్లి ముస్తావ తయారు చేసింది. మరి అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ కోడలు అంజలిదేవి. మరి ఈ బిడ్డకు ఏనాడు పెట్టినట్టు కొడలు పెట్టకుండా అయ్యో ఏనాడు మాత్రం నాకవ్వరాలు ఉంటే నన్ను గట్ట ముస్తాబు తయారు చేయకోనా అని నా కోడలు అంజలిదేవి పెడుతుందని అరే కోడలు ఏనాడు కళ్ళ బిడ్డను ఎట్లా తయారు చేసిందో కోడలు కూడా గట్ట తయారు చేసి అన్ని సొమ్ములు ఏంచింది. ఏనాడు పట్టు వస్త్రాలు ఈసుకట్టింది, పెట్టెడు సొమ్ములు ఈసుకట్టింది. తడిబెడి తాను పోసింది, తడి వస్త్రం విడిచింది, పొడి వస్త్రం కలిసింది. అన్ని ఏనాడు సొమ్ములు పెట్టిందో ఆ బిడ్డలు కూడా పొడిసేటి పొద్దు వర మెరుగడి తీగ వర పుల్లాపు వెన్నెల పూసిన తంగడు 66 వర్షరేఖలు 36 చంద్రరేఖ సూర్యుడాలు ఒడవకు నిన్ను ఓడుస్తున్నట్టు ఏనాడు మాత్రం ఇద్దరు ఆడపిల్లలు ఉన్నరే. ఆ బిడ్డను తీసుకున్నది ఉమరాన్ని తీసుకున్నది అల్లును తయారు చేసుకున్నది పూలకాడికి చేరవచ్చినారు. నువ్వు అసలే బాధపడవు బిడ్డ. అప్పుడు ట్రైనింగ్ మళ్ళీ నువ్వు నిజంగా వేసుకున్నప్పుడు అప్పుడు అలవాటు అవుతుంది బిడ్డ. పూర్ణి ఎట్లా అయ్యారా పెట్టింది. ఎంత నింటారన్నా బ్రాహ్మణయ్యా. మరి ఈ బ్రాహ్మణయ్యా మరి ఏమనుకున్నాడయ్యా, భద్రాచలం కాడ పెళ్లి ఉన్నది. భద్రాచలంలో పెళ్లి, అమ్మాయిది హైదరాబాదు, పిల్లది కనుక పిల్లగాంది కనుక బెల్లం పెళ్లి. మరి నేను పెళ్లి చేయవా అన్నా, మరి ఎక్సెల్ బండి వేసుకొని పోవాలి. అయ్యా మీరు బ్రాహ్మణులేనా? మేము బ్రాహ్మణులు వెళ్ళిపోతున్నాం. అయ్యా ఎడిపోతున్నారు? భద్రాచలం కాడ పెళ్లి ఉన్నది, అమ్మాయిది హైదరాబాదు, పిల్లగాంది బెల్లం పెళ్లి. భద్రాచలము ఫంక్షన్ కొడుకు అక్కంచెలికి ఇక్కంచెలి మళ్ళీ పెళ్లికి అక్కడ పెట్టిరేది. ఇక్కడ దొరకలేదా ఫంక్షన్ హాల్? ఎక్కడ ఫంక్షన్ హాల్ హైదరాబాద్ దొరకలే, బెల్లం పెళ్లి దొరకలే. బిడ్డ కలిసి వచ్చిన ముహూర్తం నడిచొచ్చే కాలం రాముల వారి తలవాల కాడ పెళ్లి పెట్టన్నా అని అక్కడ పెట్టినా. సరే అయితే అయ్యా మాకు దగ్గర ఒక పెళ్లి ఉన్నది. మా అయ్యగారు అత్తనన్నాడు ఎగబెట్టింది. మాకు సమయానికి అయ్యగారు దొరకలే. అయ్యా ఇక్కడ ఒక పెళ్లి చేసిపోతా. ఈ పెళ్లి నేను పెట్టలేదు, ఈ గడియ నేను చూసింది కాదు, ఈ ముహూర్తం నేను పెట్టింది కాదు. నేను ఎట్లా పెళ్లి చేస్తారా? అయ్యా ఒక మాట. ఏం మాట? అక్కడ కట్నం ఎంత ఇస్తారన్నారు? అక్కడ కట్నం కనుకనేమి 10,000 రూపాయలు ఇచ్చి పట్టు వస్త్రాలు పెట్టి మరి అన్ని పెట్టి నన్ను సాగదోలుతారు. అయ్యా అంతగానో మేము ఎక్కువ ఇస్తాం. ఏమిస్తారు కొడుక? నీకు 3 ఇస్తాం. ఎందుకు 3 ఇచ్చి 30,000 ఇస్తామయ్యా. 30,000 30,000 రూపాయలు ఇచ్చి 3 రేట్లు అన్నట్టు 3 ఇచ్చి 3 సార్లు పెట్టేది 30,000 రూపాయలు ఇచ్చి 3 సార్లు భోజనం పెడతారా? కొడుక నేను ఈ పెళ్లి చేస్తా. ఎందుకంటే ఇక అక్కడ లేట్ అయిందని వాళ్ళు అడిగితే బండి పంపుషారైందంట. ఎందుకంటే ఇక ఎడి చేసి పెళ్లి చేసిపోతా. 30,000 రూపాయలు రావన్నట్టు అట్టుకెత్తయా? 3 పూట భోజనం 3 ఇచ్చి 3 ఇంకొకసారి ఆ పెళ్లి మెల్లగా పోయి నేనే చేస్తా. ఆ పెళ్లి ఎత్తిపోయి ఏడి వస్తుంది. హైరోళ్ళ పూజ అయిందా? నీ బండి పక్క పెట్టి నా బండి ఎక్కరాదు. నేను ఇంకొకల బండి ఎక్క. మొన్న బండి ఎక్కితేనే నన్ను కొంట పోయి ఊరిలో వారేసారు. నన్నే తీసుకుపోద్ది మెల్లగా. ఐరోళ్ళ పూజ అయిందా లోపల బిడ్డ? ఐరోళ్ళ పూజ అయినాక నువ్వు గది కష్టం ఉంటావా?
పూజ కావాలి పూజ చెయ్యాలి బిడ్డ చిన్న అందరు కూర్చున్నారు అన్ని రెడీ కదా ఇన్ని ఆడబిడ్డలు అని చేయాలి కావాలి అయితే అడిగి కావాలి బిడ్డ ఒక్కసారి ఈ ఊరోళ్ళందరూ సప్పట్లు కొట్టాలి ఈ ఊరోళ్ళు ఎంతో మంచి వాళ్ళు అనుకున్నా అయ్యగారి పిత్తులకు సప్పట్లు కొట్టు బయట సప్పట్లు కొట్టాలంటే పిత్తి విత్తి తెప్పద్దు అన్నం పెట్టి తెప్పద్దు ఎంత దూరమైనా పిత్తి విత్తి తెప్పింది అనుకో పిత్తి అలిగిపోయి బస్ స్టాండ్ లో కూర్చొని ఈ ఊరోళ్ళందరూ మళ్ళా మంగళారతి కొట్టుపోయి రామ్మ మా ఇంటికి అని పిలుచుకోవాలి పిత్తు వాళ్ళ ఇంటికి ఈ బుజ్జన్న అయితే ఊరికే నవ్వుతాడు కదా పండ్లనే ఉంది ఇట్లా బుజ్జన్న ఈ బుజ్జమ్మ పేరు చెప్పు మాట్లాడు అమ్మాయి చెల్తి ఉన్న టీకెట్ వచ్చింది ఇట్లా ఉండాలి అబ్బాయి చెప్పాలి పేరు చెప్పు శ్రీమంత మహారాజ్ మంచిగా చెప్పింది చుక్లా మరదరం చేసువర్ణం ప్రసన్న వదనం జాయ సర్వజ్ఞోపశాంతే అగజాన్న పద్మార్కం గజాన నిజం ఓం కాల్దొక్కాయ నమః కాల్దొక్కాయ నమః పసా 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 నా కాలు దొక్కుతావా నా కాలు దొక్కుడు కాదు అమ్మాయి కాలు దొక్కాలి ఆయన నాదే పొరపాటు నేను అమ్మాయి కాలు దొక్కాలి దొక్కు నువ్వు ఇక్కడ దొక్కితే అక్కడ చుక్లా మరదరం వర్ణం ప్రసన్న వదనం జాయ అబ్బాయి అమ్మాయి అమ్మాయి అబ్బాయి పోక మీద అత్యంతలయ్యి అరే గర్భధాన కుడుక లోపల పోకుండా పోకెవ్వల్ది అబ్బాయిది కాబట్టి అత్యంతలు ఎవరు వేయాలి అబ్బాయి పోక మీద అత్యంతలు అబ్బాయి అమ్మాయి గౌరమ్మ మీద అత్యంతలయ్యి గర్భధాన కుడుక లోపల గౌరమ్మ ఉంటుందా ఉండదా ఉంటది ఆ గౌరమ్మ ఎవరిది అమ్మాయి గౌరమ్మ మీద పొలగాలు అత్యంతలు వేయాలి వేసినవా అటేసి దండం పెట్టు ఆ గౌరమ్మకు గౌరమ్మ నీకు దండవాను మరదరం జాయ సరోజు ఆ చిలికర బెల్ల వస్తాను చిలికర బెల్ల నాకు వస్తాడు రేపు నాతో నువ్వు అక్కడవా మీ అమ్మాయికి వచ్చుకోవాలి అన్నవు అన్నైతే ఇక్కడ వస్తుంటేనే అక్కడ వస్తావు వర్ణం ప్రసన్న వదనం జాయ సరోజు అగజాన పద్మార్గం గజాన భక్తకర్షాయ నమః దేవి కోటరాయ నమః దాయన సాగు బాడలాయ నమః అయ్యో బామనకి ఇవన్నీ ఇంద్రా కోటరాతి అట్కుంటారు మెల్లగా మెల్లగా అచ్చిరోళ్ళందరూ దగ్గుర్రి తుమ్ముర్రి పిత్తతో విత్తుర్రి వాని కట్టాలి ఎక్కడ పెళ్ళి ఎవరన్నా కట్నాలు కట్నాలు రాసుకోండి అమ్మాయి తరపున అబ్బాయి తరపున ఎవరన్నా కట్నాలు ఎత్తది ఏంటి అయ్యగారు దచ్చన పెట్టుండ్రి అయ్యగారు కాళ్ళు వచ్చి దచ్చన అయ్యగారికి ఇచ్చిపోయింది దచ్చన దచ్చన అవి ఆ అమ్మాయి కట్నాలు చెప్తాను సునీల్
అసలు తమ్ముడు అబ్బాయి కట్టం 116 రూపాయలు. అమ్మాయి పెట్టు మరదలు కాబట్టి నువ్వే అయ్యగారు నువ్వు చేతిలో పెట్టి మరదలు ముట్టుకోవచ్చు కదా. నువ్వు ముట్టుకోవచ్చు. తప్పు మీ బావ ఆవిడ చెప్తానన్నాడు, ఇంకా బావ చెప్తానన్నాడు. ఒక 116 పెట్టిండు. అందరూ ఒకసారి పిల్లగానికి పిల్లకు కట్నాలు పెట్టిండు. ఇంకా పెట్టుకుని ఎవరైనా ఇప్పుడే మళ్ళీ నేను చిన్నమ్మ. కొడుకు అగ్నేశమారాదు దేవికి రంగరంగ వైభవంగా జగన్మోహంగా బాబు పెద్దలు కూడా పెళ్లి అయ్యలు కూడి అక్షంతలేసంలో లగ్గమ నాగ వెళ్ళి జరిగిన బిమ్మట ఎవరే అందరాగం అక్షంతలేసిండ్రో ఆ రాదు ఆనందరాదు ఆదిలక్ష్మీదేవి అక్షంతలేసి కొడుకును కోడలను ఆశీర్వదించరమ్మా. మరో క్షణమున ఇంటి ముందున ఆ బిడ్డ కుమారానికి అల్లుడు మరి శ్రీమంత మహారాజు పెళ్లి కూడా జరుగుతున్నది. భార్యోగా భరతలాట ఆ కొడుకును తీసుకొని కోడలు తీసుకొని ధన ఇంటి ముందు ఏనాడు మాత్రం నా బిడ్డ మీద నెత్తి మీద అక్షంతలెత్తన వాళ్ళు నెత్తి మీద అక్షంతలెత్తన భార్య భర్తలు వస్తున్నారమ్మా. అంజలిదేవి కోడలు కొడుకు ఏనాడు మాత్రం అగ్నేశ్వరరాజు అచ్చిళ్ళు చిల్లె ఏనాడు నెత్తి మీద అక్షంతలు వేసిళ్ళు దీవించి దీవనార్తి పెట్టింది. హరే అప్పుడు ఈ కన్న తల్లి ఏనాడు మాత్రం ఆదిలక్ష్మీదేవి పిరికడు ఏనాడు అక్షంతలు పట్టింది. అక్షంతలు పట్టి అల్లుని నెత్తి మీద బిడ్డ నెత్తి మీద అక్షంతలయ్యబోతాండగారా. ఇక 7,000 యములమ్మ ఓ దేవుడా పండుకున్న పసిపిల్లలకు ఎవరు కనబడతారాటనమ్మా. అయ్యో కళ్ళల్లో 7,000 యములమ్మా యములల్ల కానవాడవట్టనమ్మా. ఓ నాయనా నేను కళ్ళు మూస్తేనేమో కళ్ళల్ల కనబడతాను నానా, కళ్ళు తెరితే ఎవరు కనబడతలేరు నాయనా. అయ్య మీరు ఇంతకు మీరెవరంటే వచ్చిన యమధర్మరాజన్నాడు. ఓ బిడ్డ ఆదిలక్ష్మీదేవి నీకు భూమి మీద నూకల కరవైన బిడ్డ రావే పోదాం ఏనాడు యమపురి వన్నడమ్మా. ఓ నాయనా యమధర్మరాజా నా కొడుకు పెళ్ళయింది. అగో నా కొడుకును తీసుకొని నా బిడ్డ నెత్తి మీద అక్షంతలేయబోతాంటే ఇవాళ మీరు రారి అని యమపాశం ఎత్తంటే నానా నా బిడ్డ ఏనాడు నెత్తి మీద అక్షంతలేయబోతుంది. అయ్యా కన్నందు కల్లారు నా కన్న బిడ్డ ఏనాడు పెళ్లి చూడపోతుంది నానా. అయ్యో నాన్న రావే నాన్న నా లెక్కనే గిరాజన్న గనకున్నదయ్యా తన ప్రాణం ఓ వంగనాను. ఒక బిడ్డల గాని అగో 2 బిడ్డల గాని పెద్ద బిడ్డ పెళ్లి చేసిండు అల్లుడు వచ్చిండని ఆనందపడ్డాడయ్యా. చిన్న బిడ్డ పెళ్లి చేయలేదు
తన భ్రమలు తీరలేవు తన ఆశలు తీరక ముందే అమ్మా గా చేసుకున్న భరత అవు ఏనాడు భార్యను వదిలిపెట్టి తన ప్రాణం ఓ వంగరే అమ్మా గా బామరావే బామా నేను పోతా ఉన్నా నా భార్య నేల తవ్వా నా బాకి తీరి నాదే ఓ బామా మన ఏనాడు కోటి నోములు నోమి కొల్లారు పనులు కట్టి కోటి పూజలు వేయంగా వీళ్ళే మన కొడుకులు అనుకున్నవే బాము వీళ్ళే మన బిడ్డలు అనుకున్నవే బామా శరణము వరగల్లు కోట శివచంపని కుల్లా కాడ మందలించి మాట చెప్పిన ఓ బామా నీవో అమ్మా ఈడుగాని ఈడులోన ఇంత చిన్న వయసులోన ఈడు తోడు వాసి పోతనా అమ్మా శిరము వరగల్లు కోట శివశంకుని గుల్లా కాడ మందలించి మాట చెప్పిన ఓ బామా నీవో అమ్మా ఈడుగాని ఈడులోన ఇంత చిన్న వయసులోన నీ జెండా వీడి నాలునా ఓ బామా నీవో నీ పానానికి ఇద్దరు బిడ్డలు వదిలిపెట్టి అమ్మా అందుకే అందరే బామా భర్త కట్ట వచ్చే భార్య అందరే భార్య కట్ట వచ్చే భరత అందరే బాబు ఇవాళ పెళ్లి కాని మన బిడ్డ విడిచిపెట్టి నీ వెళ్ళిపోతున్నావు పొద్దు వచ్చిన కాడ నువ్వు ఉన్నవే బాబా ఇంట్లో ఏనాడు సరువు తెలవది అవ బయట ఏనాడు తెర తెలవదు బామా అవో ఓ బిడ్డ రిషికవ్వ ఈ ఆడపిల్లలకైనా ఆ పండుగ వచ్చిన రోజు పాప వచ్చిన రోజు మా బాబుకి ఆడ ఉంటే కోరిన బట్టలు ఏనాడు తెమ్మాలి మా బాబు మీద కొట్లాడుతును మా బాబు తీసుకొచ్చిన బట్టలు వేసుకుందుడాని ఆడపిల్లైన అనుకుంటారాడ బిడ్డ అబ్బా ఇవాళ ఏనాడు ఈ బాబును పోతున్న బిడ్డ నా బాకి తీరిండే అమ్మా మీరే నా బిడ్డలని మీరే నా కొడుకులని నేనల్లా సంపూరాణనే ఓ బిడ్డ రిషికవ్వ నా బాకి నీరు కల్లారి పోలేక జీవిగా రాజన్న ప్రాణవోవంగా గా బిడ్డలెట్టాది గచ్చిలో గా భార్య ఎట్టాది గచ్చిలో ఓ బిడ్డ మారాని నీ కట్టం నేను చూడబోతున్న బిడ్డ నీ సుఖం నేను చూడబోతునే బిడ్డ అత్తగారి ఇంటికాడ నువ్వు ఎట్లా బతుకుదో నేను చూడబోతున్న బిడ్డ అందుకే అన్నరే అవు ఆడపిల్లలకు కొట్టుకోడు భరతైతే తిట్టటోడు భరతైతే